Hello everyone, happy Yugadi from 24 Academy. Let's learn the Hindi newspaper for today. The main headline: 22 India bound ships on Hormuz evacuation list. Okay, so what does this mean? India bound means they are headed for India. ఇండియాకి రావాల్సిన ఇండియా బౌండ్ షిప్స్ అంటే ఇండియాకి వెళ్ళాల్సిన లేదా ఇండియాకి రావాల్సిన షిప్స్ అన్నట్టు లేదా ఓకే యూ షుడ్ నాట్ యూజ్ దట్ వైల్ యూఆర్ ట్రావెలింగ్ ఇఫ్ యూఆర్ గోయింగ్ టు యువర్ నేటివ్ విలేజ్ ఐఎమ్ బౌండ్ నేటివ్ విలేజ్ యూ షుడ్ నాట్ యూజ్ లైక్ దట్ ఓకే it is used only in terms of trade related thing or something which is big ఏరియా కైండ్ ఆఫ్ థింగ్ ఓకే సో ఇండియా బౌండ్ అంటే ఇండియాకి రావాల్సిన షిప్స్ ఆన్ హార్మూజ్ ఎవాక్యుయేషన్ లిస్ట్ సో హార్మూజ్లో చాలా షిప్స్ స్టక్ అయిపోయి ఉన్నాయి యాజ్ వి ఆల్ నో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్కి ముందు పర్షియన్ గల్ఫ్లో స్టక్ అయిపోయి ఉన్నాయి బికాస్ ఆ గేట్ కోస్ట్ క్లోజ్ చేసినట్టు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని క్లోజ్ చేశారు సో స్టక్ అయిన వాటిని ఎవాక్యుయేట్ చేయడానికి ఇరాన్ గవర్నమెంట్ ప్లాన్స్ చేస్తుంది దే ఆర్ నాట్ అలోయింగ్ ద న్యూ ట్రేడ్స్ బట్ దే ఆర్ ఓన్లీ అలోయింగ్ ద షిప్స్ విచ్ ఆర్ ఆల్రెడీ ప్రెజెంట్ ఇన్ ద గల్ఫ్ సో అందులో మన ఇండియన్ వెజల్స్ 22 ఉంటే వాటిని రిలీజ్ చేస్తున్నారు ఆల్ ద 22 ఆర్ బీయింగ్ రిలీజ్డ్ అని చెప్తున్నారు ఓకే ఎవాక్యుయేషన్ మీన్స్ టు ఎవాక్యుయేట్ టు వెకేట్ కైండ్ ఆఫ్ థింగ్ వెకేట్ అంటే ఖాళీ చేయడం టు ఎవాక్యుయేట్ పంపించడం ఓకే నెక్స్ట్ న్యూస్ ఐటమ్ కర్బ్ ఎక్స్ట్రా ఫీ ఫర్ సీట్ సెలెక్షన్ ఎయిర్లైన్స్ టోల్డ్ కర్బ్ అంటే తీసేయడం నువ్వు సీట్ సెలెక్షన్ చేసుకోవాలనే ఆప్షన్ నీకు ఇవ్వాలంటే వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జ్ అడుగుతారు ఓకే కర్బ్ దిస్ మెనాన్స్ మీన్స్ ఇట్లాంటి పనిని తీసేయండి ఇలా చేయకండి అని కర్బ్ మీన్స్ టు రిమూవ్ ఆర్ టు స్టాప్ కైండ్ ఆఫ్ థింగ్ ఓకే ఇది ఓన్లీ ఇట్ విల్ బి యూస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టాపింగ్ సమ్ యాక్టివిటీ యూ షుడ్ నాట్ యూస్ సంథింగ్ విచ్ ఈస్ ఎ పాజిటివ్ సెన్స్లో కర్బ్ అనే పదం వాడరు ఒక మెనాన్స్ని ఒక చెడును ఆపాలి అనే పదంలో కర్బ్ ఈజ్ ద వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ కర్బ్ మీన్స్ టు రిమూవ్ ఆర్ టు స్టాప్ కైండ్ ఆఫ్ థింగ్ నెక్స్ట్ న్యూస్ ఐటమ్ ఫర్ ద వర్డ్ వొకాబులరీ ఫ్లోయింగ్ సీవేజ్ ఇన్ పరేడ్ గ్రౌండ్ రైజెస్ స్టింక్ సీవేజ్ అంటే ఏంటి డ్రైనేజ్ నీళ్ళను సీవేజ్ అంటారు ఓకే పెరడ్ గ్రౌండ్లో ఫ్లో అవుతుందంట చూడండి ఇక్కడ ఇమేజ్లో మీకు పెరడ్ గ్రౌండ్లో ఫ్లో అవుతున్న సీవేజ్ కనబడుతుంది రైజెస్ ద స్టింక్ అంటే కంపు ఓకే యూ స్మెల్ స్టింక్ అంటే చాలా కంపు కొడుతున్నావు అన్నట్టు ఫైన్ స్టింక్ మీన్స్ వెరీ వెరీ బ్యాడ్ స్మెల్ ఆర్ వెరీ వెరీ గార్బేజ్ డర్టీ పిగ్స్ని కూడా వాడతారు పిగ్స్ని ప్రిఫర్ చేసే టైంలో పిగ్స్ యూజువల్లీ డర్టీగా ఉంటాయి కాబట్టి యు ఆర్ ఎ స్టింకింగ్ పిగ్ అంటే కంపు కొట్టే పందివి నువ్వు అని తిట్టినట్టు ఓకే దట్స్ వాట్ ద మీనింగ్ ఈజ్ స్టింక్ మీన్స్ వెరీ బ్యాడ్ స్మెల్ అండ్ డర్ట్ నెక్స్ట్ న్యూస్ ఐటమ్ ఫర్ వొకాబులరీ ఉమెన్ అవైల్డ్ 280 crore ఫ్రీ బస్ ట్రిప్స్ అవైల్డ్ మీన్స్ టు యూటిలైజ్ ఓకే అవైల్ టు యూటిలైజ్ హ్యావ్ యూ అవైల్డ్ ద ఫ్రీ గవర్నమెంట్ స్కీమ్ అంటే మీరు ఆ గవర్నమెంట్ స్కీమ్ని యూటిలైజ్ చేసుకున్నారా అవైల్ మీన్స్ టు మేక్ ఇట్ యూస్ఫుల్ ఆర్ టు యూ హ్యావ్ యూటిలైజ్ సమ్ స్కీమ్ ఆర్ ప్రాసెస్ని అప్పుడు ఆర్ ఏ డిస్కౌంట్ని అవైల్ అంటారు అండ్ అవైల్ మీన్స్ టు యూటిలైజ్ లెట్స్ కమ్ టు ద ఎడిటోరియల్ పేజ్ ద ఆపర్చునిటీ ఇన్ కెమెరూన్ టు రీబ్యాలెన్స్ డబ్ల్యూటీఓ కెమెరూన్ అనే ప్లేస్లో డబ్ల్యూటీఓని రీబ్యాలెన్స్ చేసే ఆపర్చునిటీ ఉందని ఆథర్ చెప్తున్నారు డబ్ల్యూటీఓ అంటే ఏంటి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది కంప్యూటరైజింగ్ ఆల్ అరౌండ్ 160+ కంట్రీస్ ఉంటాయి దే సెట్ ద రూల్స్ ఫర్ ద వరల్డ్ ట్రేడ్ అంటే కొందరికి మాత్రమే ఎక్కువ బెనిఫిట్ రాకుండా ఉండడానికి కొన్ని సెట్ అండ్ రూల్స్ అండ్ చూస్తారు అండ్ దే విల్ ఆల్సో రెగ్యులేట్ సమ్ థింగ్స్ దే ఆర్ లైక్ ఎక్స్పర్ట్స్ ఇన్ ట్రేడింగ్ ఫార్ములేషన్స్ ఒక ట్రేడ్ జరగాలంటే ఎట్లా జరగాలి ఏం జరగాలని కంట్రీస్ మధ్యలో చేయడానికి ఫామ్ చేసిందే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఓకే మనం ఒక కంట్రీని డిస్క్రిమినేట్ చేస్తూ ఏదైనా ట్రేడ్ రూల్స్ పెడితే మనం ఏ కంట్రీని అయితే డిస్క్రిమినేట్ చేస్తామో వాళ్ళు కంప్లైంట్ కూడా చేయొచ్చు సో ఇట్ లుక్స్ ఆఫ్టర్ ద ట్రేడ్ రిలేటెడ్ థింగ్స్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఓకే విల్ గో డీపర్ ఇన్ టు దిస్ న్యూస్ ఐటమ్ ఎడిటోరియల్ ఓకే టుడే ట్రేడ్ ఈజ్ నో లాంగర్ జస్ట్ అబౌట్ ఎకనామిక్స్ జనరల్లీ ట్రేడ్ అనేది దేని బేసిస్ మీద జరుగుతుంది కంట్రీ ఎకనామిక్స్ బేసిస్ మీద జరుగుతుంది నీకు ఏం అవసరం నాకేం అవసరం వాట్ యూ నీడ్ వాట్ ఐ కెన్ గివ్ కైండ్ ఆఫ్ థింగ్ ఈజ్ కాల్డ్ ట్రేడ్ దట్స్ ఇట్ డజంట్ మీన్ మచ్ నువ్వు మనీ ఇస్తే ఒక వస్తువు ఇస్తారు వాట్ యూ నీడ్ వాట్ ఐ కెన్ గివ్ దట్స్ ఇట్ ట్రేడ్ అంటే బట్ రైట్ నౌ ఇన్ దిస్ ప్రజెంట్ సినారీ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఎకనామిక్స్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్లీ యూజ్డ్ యాజ్ అ జియో పొలిటికల్ టూల్ ఇప్పుడు
ట్రేడ్ని అడ్డం పెట్టుకొని జియోపొలిటికల్ థింగ్స్ ఇంపాక్ట్ అయ్యేలా చేస్తున్నారు. ఎగ్జాంపుల్ ట్రంప్ టారిఫ్స్. ఓకే. అండ్ టారిఫ్ అనేది ఏంటి? ట్రేడ్కి రిలేట్ చేసే ట్యాక్సే. నువ్వు ఇంపోర్ట్ చేసే వస్తువులకేసే ఎక్స్ట్రా ట్యాక్స్. యూఎస్ మన నుంచి ఏదైనా తీసుకుంటే, వస్తువు తీసుకుంటే దానికి ఎక్స్ట్రా ట్యాక్స్ చేయడం. దానివల్ల ఏమవుతుంది? ఇట్ ఈస్ డిస్కరేజింగ్ ఇట్స్ పీపుల్ ఫ్రమ్ బయింగ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ఇండియా ఆర్ సర్టెన్ కంట్రీ. ఏ కంట్రీ అయితే ఎక్కువ టారిఫ్స్ ఉంటాయో ఆ కంట్రీ నుంచి నువ్వు ప్రోడక్ట్ కొనాలంటే ఎక్కువ ట్యాక్స్ పడుతుంది. సో ప్రైస్ ఎక్కువ ఉంటుంది. పీపుల్ ఆఫ్ యూఎస్ ఏం చేస్తారు? ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి కొనరు. అంటిల్ అన్లెస్ ఇట్స్ వెరీ మచ్ నెససరీ. సో ఇట్స్ కైండ్ ఆఫ్ డిస్కరేజింగ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ సర్టెన్ కంట్రీస్ యూజింగ్ టారిఫ్ యాజ్ అ టూల్. ఇక్కడ ఏం జరుగుతుంది? ట్రేడ్ని జియోపాలిటిక్స్లో అంటే రాజకీయం చేయడానికి చూస్తున్నారు. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఎకనామిక్స్, ఇట్స్ అబౌట్ జియోపాలిటిక్స్. ఇప్పుడు ట్రేడ్ అనేది రాజకీయం అయిపోయింది అని పెరుగుతుంది రాజకీయం అవడం. ఇట్ ఈస్ ఇంక్రీజింగ్లీ యూజ్డ్ యాజ్ అ జియోపాలిటికల్ టూల్. టారిఫ్స్ ఆర్ ఇంపోజ్డ్ యాజ్ ప్రెషర్ ట్యాక్స్. టారిఫ్స్ పెట్టి ప్రెషర్ పెడుతున్నారు కంట్రీస్ మీద. వాళ్ళ మాటలు వినేలా, నొగ్గేలా, వాళ్ళ మాట నెగ్గేలా చేస్తున్నారు కదా. ట్రేడ్కి వదిలేయాలి, ఫ్రీ ట్రేడ్గా జరగాలి. బట్ దే ఆర్ యూజింగ్ దిస్ టారిఫ్స్ యాజ్ టు ప్రెషరైజ్ సర్టెన్ కంట్రీస్ టు దేర్ ఫేవర్. వాళ్ళకు అనుకూలంగా కొన్ని డెసిషన్ తీసుకోవడానికి ప్రెషరైజ్ చేస్తున్నారు. ఓకే. అండ్ ఎకనామిక్ డిపెండెన్స్ సమ్టైమ్స్ స్ట్రాటజికల్లీ. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ టు బి హెల్డ్ ఇన్ క్యామరూన్, ఆఫ్రికాలో ఉంది క్యామరూన్. ఎప్పుడు? మార్చ్ 26 నుంచి 29, 2026 జరుగుతుంది. కమ్స్ అట్ అన్ ఇంపార్టెంట్ మూమెంట్. ఇలా ఒక ట్రేడ్ని, ఫ్రీగా జరగాల్సిన ట్రేడ్ని జియోపొలిటికల్ టూల్గా మార్చుకొని కంట్రీస్ని ప్రెషరైజ్ చేస్తూ, కంట్రీస్ని వాళ్ళకు అనుకూలంగా బిహేవ్ చేసేలా ఒత్తిడి చేసే పరిస్థితుల్లో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మీట్ జరగడం అనేది సిగ్నిఫికెన్స్ అంటే కాస్త ప్రాముఖ్యత సంతరించుకుంది అని ఆథర్ చెప్తున్నారు. హౌ హీ సేయింగ్ దట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ అంటే ఇట్లా ట్రేడ్స్ని, టారిఫ్స్ని టూల్ లాగా వాడుకునే సందర్భంలో, కాంటెక్స్ట్ మీన్స్ సందర్భం, WTO's మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ హెల్డ్ అంటే జరిగే, ఎక్కడ జరిగే? యునైడే క్యామరూన్, ఆఫ్రికాలో ఉన్న ఈ ప్లేస్లో జరిగే ఒక ఇంపార్టెంట్, ఒక ముఖ్యమైన సందర్భంలో జరుగుతుంది అని చెప్తున్నారు. ద రియల్ ఇష్యూ ఈజ్ నాట్ వెదర్ WTO నీడ్స్ రిఫార్మ్, బట్ వెదర్ ఇట్ కెన్ అడాప్ట్ ఫాస్ట్ ఎనఫ్ టు స్టే రిలవెంట్ ఇన్ ఎ వరల్డ్ మూవింగ్ టువర్డ్ ట్రాన్సాక్షనల్ అండ్ పవర్ బేస్డ్ ట్రేడ్ రిలేషన్స్. ఇక్కడ రియల్ ఇష్యూ ఏంటంటే WTOకి ఇప్పుడు WTO ఏమైనా చేయగలుగుతుందా? కొన్ని కంట్రీ హెడ్స్ టారిఫ్స్ విధిస్తుంటే ఏం చేయలేకపోతుంది. సో దే బికెమ్ పవర్లెస్. సో ఇలాంటి టైంలో WTOని రిఫార్మ్ చేసి ఇంకొంచెం పవర్ఫుల్ చేయడం కన్నా ఎక్కువ అసలు WTO మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు వెదర్ ఇట్ కెన్ అడాప్ట్ మీన్స్ ఎస్టర్డే హ్యావ్ సైడ్ టు చేంజ్ యాజ్ పర్ సూటబిలిటీ అంటే అప్రోప్రియేట్గా చేంజ్ అవ్వడం. మారుతున్న అడాప్ట్ అంటే ఏంటి? మారడం. దేనికి? పరిస్థితులకు తగ్గట్టు మారడాన్ని అడాప్ట్ అంటారు. అడాప్ట్. సో బట్ వెదర్ ఇట్ కెన్ అడాప్ట్ ఫాస్ట్ ఎనఫ్, అంత ఫాస్ట్గా అడాప్ట్ అవ్వగలదా, చేంజ్ అవ్వగలదా టు స్టే రిలవెంట్ ఇన్ ఎ వరల్డ్ ఇన్వాల్వింగ్. ఎట్లా ఇప్పుడు ప్రపంచం ఎలా? వరల్డ్ మూవింగ్ టువర్డ్స్ మోర్ ట్రాన్సాక్షనల్ అండ్ పవర్ బేస్డ్ ట్రేడ్ రిలేషన్స్. ఎవరికి పవర్ ఎక్కువ ఉంటే పవర్ ఈజ్ డిసైడింగ్ ట్రేడ్ కదా. ఇట్లా వరల్డ్ మొత్తం పవర్తో డిసైడ్ అయ్యే ట్రేడ్ జరిగే కాలంలో WTO తనకు తాను అడాప్ట్ చేసుకోగలదా అని చెప్తున్నారు. వెదర్ ఇట్ కెన్ అడాప్ట్ ఫాస్ట్ ఎనఫ్, చాలా ఫాస్ట్గా అడాప్ట్ అవ్వగలదా. ఎందుకు? రిలవెంట్లో ఉండాలి. ఇప్పుడు UN ఉంది, యునైటెడ్ నేషన్స్. అది ఎందుకు ఫామ్ చేశారు? వరల్డ్ పీస్ కీపింగ్ కోసం ఫామ్ చేశారు. ఎప్పుడు? World War II తర్వాత. సో ఆఫ్టర్ 1945 లార్జ్లీ వరల్డ్ వాజ్ పీస్ఫుల్. ఓకే. కంపేర్ టు ద ప్రీవియస్ 1945కి ముందు పోలిస్తే 1945 తర్వాత కొన్ని వార్సే జరిగాయి బిట్వీన్ టూ ఇండివిజువల్ కంట్రీస్. బట్ మేజర్ వార్ బ్రేక్అవుట్ జరగలేదు. ఇండియా చైనా ఒకసారి, ఇండియా పాకిస్తాన్, అట్లా అక్కడక్కడ ఐసోలేటెడ్గా జరిగాయి. వరల్డ్లో మల్టిపుల్ కంట్రీస్ ఇన్వాల్వ్ అయ్యి జరిగే వార్ ఎప్పుడు జరగలేదు. సరేనా? కానీ మారుతున్న పరిస్థితులు బట్టి UN అడాప్ట్ అవ్వలేదు. ఇప్పుడు అది ఇర్రిలవెంట్ అయిపోయింది. UN అనేది ఇప్పుడు ఉండే ఏం లాభం? ఇప్పుడు అన్ని కంట్రీస్ కలిపి రష్యా, యుక్రెయిన్, యూరప్ ఇవన్నీ కొట్టుకుంటున్నాయి. ఇజ్రాయెల్, US కలిపి, ఇరాక్, అరబ్ కంట్రీస్, ఇక్కడ అరౌండ్ 10 కంట్రీస్ ఉన్నాయి ఇక్కడ వార్లో, ప్రజెంట్ మిడిల్ ఈస్ట్ వార్లో. ఇన్ని చేస్తున్నా UN ఏం చేయలేకపోతుంది. బికాజ్ ఇట్ ఈజ్ ఇర్రిలవెంట్ నౌ. మారుతున్న కాలానికి తగ్గట్టు UN వాజ్ నాట్ ఏబుల్ టు అడాప్ట్. సో UN బికేమ్ ఇర్రిలవెంట్ అట్ దిస్ మూమెంట్. అలానే WTO కూడా ఇర్రిలవెంట్ అవుతుంది ఇఫ్ ఇట్ డజంట్ అడాప్ట్ ఫాస్ట్ ఎనఫ్ అని ఆథర్ చెప్తున్నారు. నెక్స్ట్ ఏమంటున్నారు? WTO ఈజ్ ఇన్ టర్మాయిల్. టర్మాయిల్ అంటే ఏమిటి? టర్మాయిల్ అంటే
కల్లోలంలో ఉంది. కల్లోలం మీన్స్ సంథింగ్ విచ్ ఇస్ డిస్టర్బ్డ్. చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. అలా డబ్ల్యూటీఓ ఇస్ ఇన్ టర్మాయిల్. డబ్ల్యూటీఓ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఎందుకు? డబ్ల్యూటీఓ ఈజ్ ఫేసింగ్ బిగ్గెస్ట్ క్రైసిస్ సిన్స్ ఫౌండింగ్ ఇన్ 1995. డబ్ల్యూటీఓ ఎప్పుడు ఫౌండ్ చేశారు? 1995. రిమెంబర్, ఇట్స్ ఎ డిస్ప్యూట్ సెటిల్మెంట్ సిస్టమ్. డిస్ప్యూట్ అంటే ఏంటి? తగాదా ఆర్ భేదం. అంటే రెండు కంట్రీస్ మధ్యలో వచ్చిన విభేదాల్ని సెటిల్మెంట్ చేస్తుంది. ఇట్స్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ సిస్టమ్. అలా చేసే విభేదాన్ని సెటిల్మెంట్ చేసే ఈ సిస్టమ్ స్టిల్ ఎఫెక్టివ్లీ ప్యారలైజ్డ్ అండి. పారాలసిస్ అంటే ఏంటి? కాళ్ళు చేతులు పడిపోవడం. సో ఇక్కడ అంటే మనిషి అనేవారు ప్యారలైజ్డ్ అంటే అతను ఏం పని చేయలేడు, జస్ట్ ఎగ్జిస్ట్, అతను అట్లా ఉంటాడు అంతే ప్రాణంతో. కానీ దే ఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్. మనుషులు ఏం చేయలేరు కదా పారాలసిస్ వచ్చిన వాళ్ళు, కాళ్ళు చేతులు పడుకున్నారు. సో ఇక్కడ ఈ సిస్టమ్ కూడా, డిస్ప్యూట్ సెటిల్మెంట్ సిస్టమ్ కూడా ఎఫెక్టివ్లీ ప్యారలైజ్డ్ అంటే అలాగే అయిపోయింది. ఒక కాళ్ళు చేతులు పడిపోయిన వ్యక్తి ఎలాగైతే ఏమి ఇన్కేపబుల్ అవుతాడో, ఈ డిస్ప్యూట్ సెటిల్మెంట్ సిస్టమ్ ఆఫ్ డబ్ల్యూటీఓ కూడా ఇట్ ఈస్ ఎఫెక్టివ్లీ ప్యారలైజ్డ్ బికాస్ అపిలేట్ బాడీ అపాయింట్మెంట్స్ హ్యావ్ బీన్ స్టాల్డ్ ఫర్ ఇయర్స్. అక్కడ ఇండివిజువల్ బాడీస్ ఉంటాయి, అంటే కోర్టులో ఇప్పుడు బెంచెస్ ఉంటాయి చూడ, అలా అపిలేట్ బాడీస్ అంటారు వాటిని. దానికి అపాయింట్మెంట్సే జరగట్లేదు. ఎప్పటి నుంచి? ఇయర్స్ నుంచి. స్టాల్డ్ అంటే ఆగిపోయాం. స్టాల్ అంటే ఆగిపోవడం. స్టాల్ మీన్స్ టు స్టాప్. ఈ స్టాల్స్ కాదు, షాప్ అనే స్టాల్ మీనింగ్ కాదు ఇక్కడ. స్టాల్ అంటే ఆగిపోవడం. ఫైన్. నెక్స్ట్, దిస్ వీకెండ్స్ ట్రస్ట్ ఇన్ సిస్టమ్. ఇలా జరగడం వల్ల, అపాయింట్మెంట్స్ కూడా జరగకపోవడం వల్ల ఏమైంది? వీకెండ్ మనకు ఆ డబ్ల్యూటీఓ సిస్టమ్ మీద ఉన్న ట్రస్ట్ అయితే వీక్ అయిపోయింది. ఎందుకు? సిన్స్ రూల్స్ కెన్ బి మ్యాటర్డ్ ఓన్లీ వెన్ దే కెన్ బి ఎన్ఫోర్స్డ్. ఎన్ఫోర్స్ అంటే ఇంప్లిమెంట్ చేయడం. అంటే ఒక రూల్ ఉంది, ఆ రూల్ని పెట్టకుండా పేపర్ మీదనే ఉంటే ఏమైనా యూజ్ ఉందా? లేదు కదా. సో డబ్ల్యూటీఓ అనేది ఏంటి? కొన్ని రూల్స్తో, ట్రేడ్ రూల్స్తో ఉన్న ఒక సిస్టమ్. ఆ సిస్టమ్ ఇన్ని రోజులు బాగా పనిచేసింది, బట్ ఇప్పుడు ప్యారలైజ్ అయిపోయింది. ప్యారలైజ్ మీన్స్ ఇట్స్ నో లాంగర్ వర్కింగ్. అలాంటప్పుడు పేపర్ మీదనే ఉన్న రూల్స్ ఇంప్లిమెంట్ కాకపోతే, ఇఫ్ యూ కెనాట్ ఎన్ఫోర్స్ అంటే ఏంటి? టు ఇంప్లిమెంట్. ఎన్ఫోర్స్ అంటే ఒక రూల్ని ఇంప్లిమెంట్ చేయడం, వాళ్ళ రూల్ని అప్లై చేసి ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి తగినట్టు తప్పు చేయకుండా చేసే అధికారం ఉండడం. ఓకే. సో అట్ ద సేమ్ టైం, సో ఎన్ఫోర్స్ చేయలేకపోతున్నారు కాబట్టి ఇక డబ్ల్యూటీఓ ఉన్నా ఒకటి, లేకున్నా ఒకటే కదా, పేపర్ మీద ఉండకూడదు కదా. నెక్స్ట్ ఏమంటారు? అట్ ద సేమ్ టైం డబ్ల్యూటీఓ నెగోషియేషన్స్ హ్యావ్ స్ట్రగుల్ టు కీప్ పేస్ విత్ మేజర్ షిఫ్ట్ ఇన్ గ్లోబల్ ట్రేడ్. ఈ డబ్ల్యూటీఓ వాళ్ళు నెగోషియేషన్స్ అంటే వాళ్ళ కమిటీస్ మాట్లాడే, డిస్కషన్స్ పెట్టే ట్రేడ్ రూల్స్ కానీ, ఫ్రేమ్ వర్క్ కానీ కీప్ పేస్. ఎంత ఫాస్ట్ గ్లోబల్ ట్రేడ్ ఎంత ఫాస్ట్గా చేంజ్ అయిందో అంత ఫాస్ట్గా ఇవి చేంజ్ కాలేకపోయినాయి. కీప్ పేస్ అంటే జనరల్గా స్పీడ్. సో ఆ స్పీడ్ని మెయింటైన్ చేయలేకపోయాయి. గ్లోబల్ ట్రేడ్ ఎంత ఫాస్ట్గా ట్రేడ్ అవుతే వీళ్ళు కూడా అంత ఫాస్ట్గా అడాప్ట్ అవుతూ కొత్త కొత్త రూల్స్ అండ్ ఫ్రేమ్వర్క్స్ తీసుకురావాలి. కానీ వీళ్ళు అదే పాతకాలంలో ఉంటే దానంత స్పీడ్గా లేరు అన్నట్టు. అందుకని కీప్ పేస్ విత్ అంటే అంత స్పీడ్గా, అదంత స్పీడ్ అయిందో, గ్లోబల్ ట్రేడ్ ఎట్లా షిఫ్ట్ అయిందో అంత స్పీడ్లో వీళ్ళంత చేంజ్ అవ్వలేదు అని అర్థం. ఇప్పుడు ఏంటి? నెక్స్ట్, డిజిటల్ కామర్స్ ఈజ్ గ్రోయింగ్ ర్యాపిడ్లీ అండ్ నౌ ఫార్మ్స్ లార్జ్ పార్ట్ ఆఫ్ క్రాస్ బార్డర్ ఎకనామిక్ యాక్టివిటీ. చాలా వరకు ఇప్పుడు డిజిటల్ కామర్స్ కూడా జరుగుతుంది. వీఆర్ సెల్లింగ్ ప్రోడక్ట్స్ ఆన్లైన్ ఆల్సో. ఆన్లైన్లోనే అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మన వీడియో కంటెంట్ ఎక్కడో యూఎస్ వాళ్ళు చూస్తే ఇట్స్ ఆల్సో ట్రేడ్. ఓకే. సో అలా డిజిటల్ కామర్స్ కూడా చాలా విషయాలు జరుగుతుంది. క్లాసెస్ వింటున్నాం మనం ఎక్కడెక్కడ ఉండండి. సో ద ట్రేడ్స్ ఆర్ నాట్ జస్ట్ హ్యాపెనింగ్ ఫిజికల్లీ, దే ఆర్ హ్యాపెనింగ్ డిజిటల్లీ ఆల్సో. అవి లార్జ్ పార్ట్ ఆఫ్ క్రాస్ బార్డర్ ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుంది. బట్ అక్కడ డబ్ల్యూటీఓ రూల్స్ మాత్రం అంత ఫాస్ట్గా చేంజ్ అవ్వలేదు. వరల్డ్ జరిగినంత ఫాస్ట్గా ఇట్ ఈస్ అనేబుల్ టు కీప్ స్పీడ్ విత్ ద చేంజింగ్ ఎకనామీ అని చెప్తున్నారు. ఓకే. సో ఆథర్ వెంట్ ఆన్ టు ఎక్స్ప్లెయిన్ మెనీ థింగ్స్. ఓకే. డెసిషన్ మేకింగ్ స్లో ఉంది అని చెప్తున్నారు డబ్ల్యూటీఓలో. ఓకే. ఎంతమంది ఉన్నారు? విత్ 166 మెంబర్స్ అట్ వెరీ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ డెవలప్మెంట్. టోటల్ డబ్ల్యూటీఓ మెంబర్స్ ఎంతమంది? 166 అంట. సో 166 మెంబర్స్ని కాన్సెన్సస్ అంటే
ఫైనల్లీ ఒక అంగీకారానికి రావడం. ఒక 10 మాటల్లోంచి అందరం కలిసి ఒక మాటకు అంగీకారం రావడం. అలా అగ్రీమెంట్‌కి రావడం. ఆ అగ్రీమెంట్ తీసుకురావడం ఇట్స్ వెరీ హార్డ్ టు రీచ్ అండ్ కంబర్సమ్. చాలా డిఫికల్ట్ కూడా. ఈ 166 మెంబర్స్‌ని ఒక్క మాట మీదకి తీసుకురావడం చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్తున్నారు ఆథర్. సరేనా? విల్ గో టు ద నెక్స్ట్ ఆర్టికల్. వీ కెనాట్ కంప్లీట్‌లీ ఫోకస్ ఆన్ ఓన్లీ వన్ ఆర్టికల్. ఇండియాస్ ఫ్యూచర్ డెమోగ్రఫిక్ ఛాలెంజెస్. డెమోగ్రఫిక్ ఛాలెంజెస్ అంటే ఏంటి? పాపులేషన్ అంటే ఏజ్ బ్రాకెట్ వైజ్ ఇప్పుడు టీనేజర్స్ ఎంతమంది, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎంతమంది, అడల్ట్స్ వర్కింగ్ అడల్ట్ పాపులేషన్ ఎంతమంది, ఈ క్యాలిక్యులేషన్స్ని డెమోగ్రఫిక్స్ అంటారు. ఓకే. సో ఫ్యూచర్లో ఇండియాకి డెమోగ్రఫిక్ ఛాలెంజెస్ వస్తాయి అని చెప్తున్నారు. ఎందుకు? ఫర్టిలిటీ రేట్ తగ్గిపోతుంది, పిల్లలు తగ్గుతున్నారు, దానివల్ల స్కూల్స్ అవసరం తగ్గుతుంది, అట్లా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. బట్ అదర్ ఇంక్రీజింగ్లీ స్కూల్స్ గురించి మాట్లాడినట్టు నేను చూశాను. ఓకే. సో ఇండియాస్ డెమోగ్రఫిక్ ఛాలెంజెస్, పిల్లలు తగ్గడం వల్ల మన పాపులేషన్ ఇప్పుడు ఎవర్ ఇంక్రీజింగ్లో ఉంది. ప్రజెంట్ ఇంక్రీజింగ్ ఉన్న స్పేస్ ప్రకారం 2060 వరకు మ్యాక్స్ అయిపోయి దాని తర్వాత ఓల్డ్ పీపుల్ ఎక్కువ అవుతారు యంగ్ పీపుల్ కన్నా. బికాస్ ఇప్పుడు పుట్టిన వాళ్ళు ఇప్పుడు 10, 20s, 30sలో ఉన్నవారు అప్పుడు 60s, 70sకి వస్తారు. దే విల్ నో లాంగర్ వర్క్. సో వర్క్ చేయని ఓల్డ్ పీపుల్ విల్ బి బర్డెన్ టు కంట్రీ. దానికి తగ్గట్టు యంగ్ పీపుల్ ఇంకొంచెం ఎక్స్ట్రా వర్క్ చేయాల్సి ఉంటుంది టు కంట్రీ. సో దీనివల్ల డెమోగ్రఫిక్స్ ఛాలెంజెస్ వస్తాయి. ఓకే. స్టేబుల్గా ఉండాలి ఏదైనా కంట్రీ డెమోగ్రఫీ అంటే ఫర్టిలిటీ రేట్ 2.1 ఉండాలి. అంటే ప్రతి నెంబర్ ఆఫ్ పీపుల్ గేవ్ బర్త్ అంటే ఎంతమంది పిల్లలు ప్రతి ఫ్యామిలీలో 2.1 పిల్లలు పుట్టాలి. 0.1 ఏంటి? పిల్లలు పుట్టడంలో మనుషులకు అనుకోవచ్చు. ఇట్స్ నాట్ లైక్ దట్. కొందరు ఒక్కరిని కంటే ఇంకొందరు ముగ్గురు, అలా ఓవరాల్ ఒక 10 మెంబర్స్ కపుల్ 21 మెంబర్ పీపుల్నైనా ఇవ్వగలాలి. అంటే 10 కపుల్స్కి 21 కిడ్స్ ఉండాలి. ఓకే. అట్లా ఇప్పుడు 10కి ఒక్కొక్కరే అనుకో, 10 కిడ్స్ అవుతారు. 10కి ఇద్దరిద్దరు, 10 కపుల్స్కి ఇద్దరిద్దరు అనుకో, 20 కిడ్స్ అవుతారు. ఒక 10 మెంబర్స్కి ఒక్కరైనా ఎక్స్ట్రా అంటే ఇన్ ద మ్యాటర్ ఆఫ్ 10 పీపుల్ ఒక్కరైనా ఒక ముగ్గురిని కనగలగాలి. లేదా ఎవరైనా ఒకరు ఇంకొక తక్కువ ఇస్తే ఇద్దరు ముగ్గురిని కనగలగాలి. అట్లా. సో అది 2.1 అనేది అలా చూసుకోవాలి. మనుషుల్ని డెసిమల్స్లో పుట్టారు కదా. సో 2.1 ఉంటే యాక్చువల్లీ స్టేబుల్ ఫర్టిలిటీ, స్టేబుల్ డెమోగ్రఫిక్ ఉంటుంది. మనది ప్రజెంట్ 1.86 అట్లా వెళ్తుంది. సో దానివల్ల ఛాలెంజెస్ ఏంటి అవి అని అదర్ డిస్కస్ చేస్తున్నారు, విచ్ ఈస్ క్వైట్ ఇంట్రెస్టింగ్. బట్ వీ డోంట్ హ్యావ్ టైమ్ టు డిస్కస్ దిస్ డీప్లీ. విల్ గో టు ద నెక్స్ట్ న్యూస్ ఐటమ్. ప్రొటెస్ట్ ఎరప్ట్ ఇన్ బెంగాల్ ఓవర్ తృణమూల్ పోలిటిక్స్. ఎక్స్ ఎమ్మెల్యేస్ మల్లింగ్ రిటైర్మెంట్. ఓకే. ఎరప్ట్ అంటే ఏంటి? వాల్కనో ఎరప్ట్ అవుతుంది. ఏదన్నా ఫాస్ట్గా వేడివేడిగా ఒకటేసారి వచ్చింది అనుకోండి, దాన్ని ఎరప్షన్ అంటారు. ఓకే. వాల్కనోకి జనరల్గా ఎరప్షన్ అంటారు. అక్కడ నుంచి డిరైవ్ అయిన వర్డే ఎరప్ట్. సో ప్రొటెస్ట్ కలిగాయి. ప్రొటెస్ట్ అనేది ఎప్పుడు హీటెడ్ ఎన్విరాన్మెంట్ ఇండికేట్ చేస్తుంది కదా. సో ఒకేసారి ఫాస్ట్గా జరిగాయి. ఎందుకు జరిగాయి? బెంగాల్లో తృణమూల్ అనే ఒక పార్టీ ఎవరికైతే బీఫామ్స్ ఇచ్చిందో, సెలెక్ట్ చేసిందో వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్స్గా, దాన్ని బేస్ చేసుకొని ఆశావాహులు ఉంటారు కదా, ఎవరెవరికైతే టికెట్స్ రాలేదో వాళ్ళందరూ నిరసన వ్యక్తం చేస్తున్నారని చెప్తున్నారు. ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యేస్కి యాక్స్డ్ అంటే వీ హ్యావ్ డిస్కస్ మల్టిపుల్ టైమ్స్. యాక్స్ అంటే గొడ్డలి, విచ్ ఈజ్ నౌన్. యాక్స్డ్ మీన్స్ విచ్ ఈజ్ వర్బ్, అంటే తీసివేయడం. ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేస్కి సీట్ లేదు, అందుకని రిటైర్మెంట్ తీసుకుందామని వాళ్ళు ఆలోచిస్తున్నారని చెప్తున్నారు. ఎరప్ట్ మీన్స్ టు సంథింగ్ విచ్ ఈజ్ హాట్ అండ్ సడన్లీ ఇంక్రీజెస్. ఓకే. ద నెక్స్ట్ న్యూస్ అంటే ప్లాస్టిక్ గూడ్స్ ప్రైజెస్ టు రైస్ 60% యాజ్ వార్ ఇంపాక్ట్స్ పాలిమర్ ప్లాస్టిక్స్ పాలిమర్స్తో చేస్తారు. సో ఈ పాలిమర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇట్ ఈజ్ ఆల్సో ఏ బై ప్రోడక్ట్ ఆఫ్ క్రూడ్ నుంచి వచ్చే బై ప్రోడక్ట్. క్రూడ్ ఆయిల్ ఉంది కదా, దాని రిఫైన్మెంట్ ప్రాసెస్లో వచ్చే బై ప్రోడక్ట్ పాలిమర్. సో ఇప్పుడు క్రూడ్ ఆయిల్ రిఫైన్మెంట్ జరగట్లేదు కాబట్టి, ట్రేడే జరగట్లేదు కాబట్టి పాలిమర్స్ తగ్గిపోతాయి. పాలిమర్స్ తగ్గిపోవడం వల్ల ప్లాస్టిక్ క్రియేషన్ తగ్గుద్ది. దానివల్ల ప్లాస్టిక్ ప్రోడక్ట్స్ పెరుగుతాయని అదర్ చెప్తున్నారు. నెక్స్ట్, ప్రొడ్యూసర్స్ మేక్ ఎ పిచ్ ఫర్ ఇంక్రీజింగ్ యూజ్ ఆఫ్ ఇథనాల్. ప్రొడ్యూసర్స్ ఇథనాల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇథనాల్ ఈజ్ ఎ బై ప్రోడక్ట్ ఆఫ్ షుగర్ కేన్. ఓకే. షుగర్ కేన్ పంటలో షుగర్ని తీసే ప్రాసెస్లో ఇథనాల్ వస్తుంది. ఓకే. సో ఈ ఇథనాల్ వల్ల ఇంకా ఇథనాల్లో ఉన్న ఎనర్జీని యూస్ చేసుకొని ఇంకా మనం డిఫరెంట్ ఐటమ్స్ తయారు చేయాలి. ఇథనాల్ స్టవ్స్ వచ్చాయంట. మనం పెట్రోల్లో కూడా ఇప్పుడు ప్రజెంట్ E20, E10 పెట్రోల్ అమ్ముతున్నారు, E20 పెట్రోల్ అమ్ముతున్నారు. ఓకే. మన కంట్రీలో ఇవేంటి? ఇథనాల్ 20, ఇథనాల్ 10 అన్నట్టు. ఓకే. బికాస్ దే ఆర్ మిక్సింగ్ ఇథనాల్
ఇథనాల్ మనకు డొమెస్టిక్గా అవైలబుల్లో ఉంది కదా, బికాజ్ వీ హ్యావ్ వెరీ గుడ్ షుగర్ కేన్ కల్టివేషన్ ఇన్ అవర్ కంట్రీ. సో షుగర్ కేన్ కల్టివేషన్లో వచ్చే బై ప్రోడక్ట్ ఇథనాల్ని వాడి క్రూడ్లో కలపడం వల్ల వెహికల్స్ ఎఫిషియెంట్గా రన్ అవుతాయి. దానివల్ల మన క్రూడ్ ఇంపాక్ట్ తగ్గుద్ది. మనం లీటర్ పెట్రోల్లో 10% క్రూడ్, 20% ఇథనాల్ కలిపామనుకో, నువ్వు 20% ఫ్యూయల్ని ఇంపోర్ట్ కాస్ట్ నుంచి తగ్గించుకున్నట్టే కదా కంట్రీకి. సో దట్స్ హౌ వీఆర్ సమ్ హౌ మేనేజింగ్. ఇథనాల్ని కలుపుతూ కొంచెం ఫ్యూయల్ని ఎఫిషియెంట్ చేస్తూ చూద్దాం అనుకుంటున్నాం. బికాస్ ఇథనాల్ ఈజ్ ఆల్సో ఏ హైడ్రోకార్బన్ అండ్ ఇట్స్ అన్ ఎనర్జీ సోర్స్. ఓకే, అలానే ఎలా అయితే వెహికల్స్కి వాడుతున్నామో ఇంకా డిఫరెంట్ ఐటమ్స్కి ఇథనాల్ ఎనర్జీని హార్నెస్ చేయగలగాలి మనమని షుగర్ కేన్ ప్రొడ్యూసర్స్ అంటున్నారు అని వాట్ దిస్ ఐటమ్ ఈజ్ సేయింగ్. మెన్ ఇన్ బ్లూ ఏ T20 బెహమోత్. బెహమోత్ అంటే చాలా పెద్ద శరీరం కలిగిన వాళ్ళని బెహమోత్ అనేవాళ్ళు. అప్పట్లో భీముడిని బెహమోత్ అంటారు. యాజ్ పర్ మన పురాణాల ప్రకారం భీముడు బెహమోత్, హ్యూజ్ బాడీ. ఓకే, ఆర్ రాక్షసులకు కూడా బెహమోత్ అనేవాళ్ళు, చాలా పెద్దగా ఉన్న వాళ్ళని. సో మెన్ ఇన్ బ్లూ, మన ఇండియన్ టీం బ్లూ కలర్ డ్రెస్ కదా, సో వీళ్ళు T20లో చాలా భారీ పొజిషన్లో ఉన్నారు, భారీ స్థాయి వీళ్ళది అని T20 బెహమోత్ అంటున్నారు. ఏదైనా ఇప్పుడు ఇండస్ట్రీ, క్రూడ్ ఆయిల్లో రిలయన్స్ ఈజ్ ద బెహమోత్ ఆఫ్ క్రూడ్ ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. సో లెట్స్ సీ ఫర్ ద నెక్స్ట్ న్యూస్ ఐటమ్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంట్రెస్టింగ్ సైన్స్ ఐటమ్. ఓకే, ఐ వాజ్ ఫాలోయింగ్ దిస్ సిన్స్ ఐ వాజ్ ఇన్ ఇంటర్మీడియట్. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఇది ఫస్ట్ టైం జరిగింది అనుకుంటా. అప్పుడు కొన్ని ప్రొటెస్ట్లు ఉండేవి, వీ షుడ్ నాట్ క్యారీ దిస్ ఎక్స్పెరిమెంట్ అని. బట్ ఐ వాజ్ ఫాలోయింగ్ ఇట్. నాకు ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేది. విచ్ ఈస్ లార్జ్ హైడ్రాన్ కొలైడర్, LHC. ఇది ఏంటంటే, ఇప్పుడు ఆటమ్ ఉంటుంది, ఆటమ్కి ఏమేమి ఉంటాయి? ఎలక్ట్రాన్ ఉంటుంది, ప్రోటాన్ ఉంటుంది, న్యూట్రాన్స్ ఉంటాయి. వీటిని ఏమంటారు? అటామిక్ పార్టికల్స్ అంటారు. ఎలక్ట్రాన్ న్యూక్లియస్ బయట తిరుగుతూ ఉంటుంది, న్యూక్లియస్ లోపల ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ ఉంటుంది. ఎలక్ట్రాన్ ఈజ్ నెగిటివ్లీ ఛార్జ్, ప్రోటాన్ ఈజ్ పాజిటివ్లీ ఛార్జ్, న్యూట్రాన్ ఈజ్ న్యూట్రల్లీ ఛార్జ్. ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ కంప్రైజ్ ఆఫ్ న్యూక్లియస్. వీటిని అటామిక్ పార్టికల్స్ అంటారు. కానీ దాన్ని ఇంకా బ్రేక్ చేయొచ్చా? ఇంకా అసలు ఎలక్ట్రాన్ దేంతో తయారవుతుంది, ప్రోటాన్ దేంతో తయారవుతుంది అని ఇంకా కూడా బ్రేక్ చేయొచ్చు కదా. ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ సైన్స్. అలా చేస్తే వాళ్ళకు వచ్చేటి సబాటమిక్ పార్టికల్స్ అంటారు. అంటే న్యూక్లియస్ లోపల ప్రోటాన్, అసలు ప్రోటాన్ లోపల ఇంకా చిన్న చిన్న ఏముంటాయని ఫైండ్ అవుట్ చేయడం, దాన్ని సబాటమిక్ పార్టికల్స్ అంటారు. అలా ఫైండ్ అవుట్ చేసిన దాంట్లో క్వార్క్ అని ఒకటి ఉంటుంది. క్వార్క్స్ అని కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ఫైన్. సో ఈ LHC కొలైడర్ ఎందుకు అంటే, ఇది ఫ్రాన్స్లో మొదలైతే స్విట్జర్లాండ్ వరకు ఒక అరౌండ్ 20+ కిలోమీటర్స్ లాంగ్ ఒక పైప్ ఉంటుంది. అటామిక్ పార్టికల్, ఇప్పుడు ప్రోటాన్ ఎంత చిన్నది, యూ విల్ నాట్ బి ఏబుల్ టు సీ ఆల్సో. ఓకే, ఒక ప్రోటాన్ ఒక సైడ్ పెడతారు, ఇంకొక ప్రోటాన్ ఇంకో సైడ్ పెడతారు. ఒక గన్ అంటే మన ఈజీ కోసం చెప్తున్నాను, బట్ దే విల్ ఫైర్ దీస్ ప్రోటాన్స్ ఫ్రమ్ ఒక ఆటమ్ నుంచి చాలా హై స్పీడ్తో ఈ ప్రోటాన్ని ఫైర్ చేస్తారు. ఇటు నుంచి ఇంకొక ప్రోటాన్ని ఫైర్ చేస్తారు. ఇవి రెండో వచ్చి కొలైడ్ అవుతాయి. ఫైన్. అప్పుడు హీట్ జనరేట్ అయింది ఫర్ వెరీ నానో సెకండ్, ఒక నానో సెకండ్ అంత టైం హీట్ జనరేట్ అయింది. అది ఎంత హీట్ అయితే, మన సన్ యొక్క హీట్ ఉందా, సన్ కోర్ హీట్ ఉందా ప్రజెంట్, దానికన్నా 40 times ఎక్కువ హీట్ జనరేట్ చేయగలుగుతున్నాం మనం ఎర్త్ లోపల. బట్ ఏంటంటే అది ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ వెరీ మైన్యూట్ సెకండ్స్, వెంటనే అయిపోతుంది ఆ హీట్. సో ఈ ఎక్స్పెరిమెంట్ ఎందుకు, వై దిస్ ఎక్స్పెరిమెంట్ దే ఆర్ డూయింగ్? బికాస్ దీనివల్ల యాక్చువల్లీ యూనివర్స్ ఎట్లా ఫామ్ అయింది, యూనివర్స్ కూడా వాట్ ఈజ్ బిలీవ్డ్ సో ఫార్ బై సైంటిస్ట్ ఈజ్, యూనివర్స్ అనేది రెండు సబాటమిక్ పార్టికల్స్ గట్టిగా గుద్దుకోవడం వల్ల ముక్కలుగా చాలా పార్ట్స్గా ఎగిరిపోయి అవి ఫ్లై అవుతూనే ఉన్నాయి అప్పటి నుంచి, యూనివర్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి. వీఆర్ స్టిల్ ఫ్లయింగ్ కదా. ఎర్త్ సన్ చుట్టూ తిరుగుతుంది, ఫైన్. సన్ మిల్కీవే గ్యాలక్సీ చుట్టూ తిరుగుతుంది, మిల్కీవే గ్యాలక్సీ ఇంకా వేరే దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. వీఆర్ ఎవర్ ఎక్స్పాండింగ్. మనం ఎప్పుడు ఒక పాయింట్లో మళ్ళీ ఉండము, ఇప్పుడున్న పాయింట్లో నెక్స్ట్ సెకండ్ ఉండము. చాలా హై స్పీడ్తో యూనివర్స్లో మనం జరుగుతూనే ఉంటాం విత్ thousands of miles per second స్పీడ్తో. అండ్ ఇట్స్ ఫర్ ఎవర్. యూనివర్స్ ఈజ్ నాట్ స్టేషనరీ, ఇంతే ఉంది యూనివర్స్ అనేది ఉండదు. ఇట్స్ ఫర్ ఎవర్ ఎక్స్పాండింగ్. హౌ ఈ సైంటిస్ట్ హ్యావ్ డిస్కవర్ ఇట్ ఈస్ ఫర్ ఎవర్ ఎక్స్పాండింగ్. దానికి కొన్ని టెలిస్కోప్తో కొన్ని ఇమేజెస్, ఒక 10 years బ్యాక్ తీసిన ఇమేజెస్కి లైట్ ఎంత బెండ్ అయింది, ఇప్పుడు ఎంత బెండ్ అయింది అనే దాన్ని చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది యూనివర్స్ యాక్చువల్లీ ఈజ్ ఎక్స్పాండింగ్. అది ఎప్పుడు సాగుతూనే మైల్స్ అండ్ మైల్స్ ఆఫ్ కిలోమీటర్స్ per secondతో ఎక్స్పాండ్ అవుతూ ఉంటుందని.
సో ఈ ఎక్స్పెరిమెంట్ యూనివర్స్ అసలు స్టార్టింగ్లో ఏమేమి పార్టికల్స్ జరిగాయని తెలియడానికి ఈ లార్జ్ హెడ్రన్ కొలిడర్ని చేశారు. ఎవరు? సెర్న్ అంటే బేసికలీ యూరోపియన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, యూరోపియన్ది. ఫైన్. సో లార్జ్ హెడ్రన్ కొలిడర్ ఇది ఏం చెప్తుందో చూద్దాం. కొత్త పార్టికల్ అట్లా సబాటమిక్ పార్టికల్స్ చాలా కొత్త డిస్కవర్ చేస్తున్నది ఆ కొలిజన్ వల్ల. సో ఇప్పుడు ఇంకొక కొత్త పార్టికల్ డిస్కవర్ చేశారంట. ఏంటంటే ద లార్జ్ హెడ్రాన్ కొలిడర్ హ్యాస్ డిస్కవర్డ్ ఏ న్యూ పార్టికల్. ఇప్పటి వరకు డిస్కవర్ చేసిన దానిలో 80 పార్టికల్స్ ఇప్పటికి డిస్కవర్ చేసింది అని అంటారు. సో చెప్తున్నారు. సో ఫర్ ద వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ పార్టికల్ స్మాషర్ మోస్ట్ పవర్ఫుల్ పార్టికల్ స్మాషర్ LHC అనేది. ఓకే, యూరప్ సర్న్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ అనౌన్స్మెంట్ టుడే. ఇలా సర్న్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ అనే యూరప్లో ఉన్న ఇది అనౌన్స్ చేసింది అని చెప్తున్నారు. ఆ కొత్త పార్టికల్కి ద న్యూ పార్టికల్ హ్యాస్ బీన్ నేమ్డ్ XIC+CC+. సైంటిస్ట్ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ హోప్ దట్ ద పార్టికల్ విచ్ ఈస్ సిమిలర్ టు ప్రోటాన్, అది ప్రోటాన్ లాగానే ఉంది బట్ 4 times ప్రోటాన్ కన్నా హెవీగా ఉంది, విల్ రివీల్ మోర్ అబౌట్ ద స్ట్రేంజ్ బిహేవియర్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్. క్వాంటమ్ మెకానిక్స్ అనేది ఫిజిక్స్లో ఒక పెద్ద కాన్సెప్ట్. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ టఫ్ టు అండర్స్టాండ్ ఆల్సో. సో అది క్వాంటమ్ అసలు ఈ యూనివర్స్ ఇట్లా ఎందుకు అంటే వీళ్ళు ఏంటంటే బేసిక్స్ని క్వశ్చన్ చేస్తారు. నువ్వు అగ్గిని ముట్టుకుంటే ఎందుకు కాలాలి, చల్లగా ఎందుకు ఫీల్ అవ్వకూడదు, చలి ఎందుకు చల్లగానే ఉండాలి, వాటర్ ఎందుకు తాగితే దాహం తీరాలి. సో దే ఆర్ బేసిక్స్ రైట్. మనం వాటి నుంచి మిగిలిన అన్ని రీసెర్చెస్ జరిగాయి ఫస్ట్ అదే ఎందుకు అలా. సో ఈ క్వాంటమ్ మెకానిక్స్ అసలు ఎలా వర్క్ అవుతాయి అనే దాని గురించి ఇంకెక్కువ తెలుస్తుంది ఈ ఒక్క కొత్త పార్టికల్ వల్ల అని చెప్తాను. ఆల్ ద మ్యాటర్ అరౌండ్ అస్ ఇంక్లూడింగ్ ద ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ దట్ మేకప్ ద న్యూక్లియస్ ఆఫ్ ఆటమ్. నేనేం చెప్పాను, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ వల్ల న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్ బయట ఎలక్ట్రాన్స్ ఉంటాయని. సో ఇవన్నీ దేంతో తయారు చేస్తారు. ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువు కానీ మన బాడీ కానీ మనం చూసే వాల్, టేబుల్, బుక్, చైర్ ఇవన్నీ దేంతో తయారైనాయి అంటే ఏం చెప్తాం, ఆటమ్స్. ఆల్ ద థింగ్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటమ్స్ కంబైన్ టుగెదర్ టు ఫార్మ్ కాంపౌండ్స్. ఓకే, మరి ఈ ఆటమ్స్ దేంతో తయారయ్యాయి? ప్రోటాన్తో, న్యూక్లియస్తో, ఎలక్ట్రాన్స్తో ఆటమ్స్ తయారయ్యాయి. మరి ఈ ప్రోటాన్స్ దేంతో తయారయ్యాయి అంటే దే ఆర్ మేడప్ ఆఫ్ బేరియాన్స్ అని చెప్తున్నారు. ఆర్ మేడ్ ఆఫ్ బేరియాన్స్. దీస్ కామన్ ప్రాక్టికల్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ 3 క్వార్క్స్. ఇందాక చెప్పాక సబాటమిక్ పార్టికల్ క్వార్క్ అని. ఈ బ్యారన్స్ దీంతో తయారయ్యాయి, అప్పుడు క్వార్క్స్. ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్ అని మళ్ళీ అన్నీ మనం చూసే ప్రతి వస్తువు, ప్రతి ఒక మనిషి హ్యూమన్ బాడీ ఈజ్ ఆల్సో మేడప్ ఆఫ్ ఆటమ్స్ ఓన్లీ. నీ బాడీలో ఉన్న ప్రతి ఆటమ్ యొక్క ఏజ్ బిలియన్స్ ట్రిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్. మనం తాగే వాటర్ యాక్చువల్లీ ఎర్త్ మీద పుట్టలే. ఆ వాటర్ మాలిక్యూల్స్, వాటర్ యాటమ్స్ అనేది యూనివర్స్లో ఎక్కడో తయారయ్యాయి. సమ్వేర్ ఇక్కడ ఒక రాక్ ఫామ్ అయింది, రాక్ ఎర్త్లా ఫామ్ అయింది. ఒకసారి ఎక్కడెక్కడ నుంచో వచ్చిన వాటర్ మాలిక్యూల్స్ వచ్చి ఈ రాక్ మీద పడడం జరిగింది. దాని తర్వాత అట్మాస్ఫియర్ క్రియేట్ అయ్యి ఇక్కడ స్టక్ అయిపోయాయి, అదే మనకు వాటర్ అయిపోయింది. బట్ ఎర్త్ కన్నా ఓల్డ్ వాటర్ మాలిక్యూల్స్, ఎర్త్ కన్నా ముందే వాటర్ మాలిక్యూల్స్ తయారయ్యాయి. అలా ఎవ్రీథింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ ఆటమ్స్. సో ఆటమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఆర్ మేడప్ ఆఫ్ క్వార్క్స్ ఆర్ మేడప్ ఆఫ్ బేరాన్స్ అని చెప్తున్నారు. దీస్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ మ్యాటర్. క్వార్క్స్ కమ్ ఇన్ 6 flavors, అప్ డౌన్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్. అంటే ఫ్లేవర్స్ అంటే డిఫరెంట్ టైప్స్ అన్నట్టు, వీళ్ళు ఫ్లేవర్స్ అన్నారు కానీ మళ్ళీ ఈ క్వార్క్స్లో ఈ 6 రకాలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఒక్కొక్క రకానికి ఒక్కొక్క మాస్ ఉంది, బరువు, దాని యొక్క ఛార్జ్ డిఫరెంట్ ఉంది, అండ్ అది బిహేవ్ చేసే ప్రాపర్టీస్, క్వాంటమ్ ప్రాపర్టీస్ డిఫరెంట్ ఉన్నాయి. ఈచ్ హ్యాస్ వ్యారియింగ్ అంటే మారుతున్నాయి. ఒక్కొక్క దానికి వ్యారియింగ్ మాస్ అంటే ఒక్కొక్క దానికి రకరకమైన మాస్ ఉంది, ఎలక్ట్రిక్ ఛార్జ్ ఉంది, క్వాంటమ్ ప్రాపర్టీస్ ఉంది. ఇన్ థియరీ దేర్ కుడ్ బి మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యారెన్స్. ఇప్పటివరకు మనం ఆరే ఫైండ్ అవుట్ చేసాం కానీ చాలా రకాలు ఉండొచ్చు. అందులో కొన్ని కలిసి ఇప్పుడు మనం చూసిన 6 కాంబినేషన్ ఆఫ్ బ్యారెన్స్ ఈస్ వాట్ వీఆర్ సీయింగ్ ఇన్ దీస్ 6 types. ఎందుకంటే మన సైన్స్ ఇంకా ఆ లెవెల్కి రీచ్ అవ్వలేదు, ఇంకా దాన్ని బ్రేక్ చేసే టైంలో. చాలా బ్యారెన్స్ ఉన్నాయి, అవి కాంబినేషన్లో మనకు మాత్రం 6 కనబడుతున్నాయి అని చెప్తున్నారు. సో టు చేజ్ దెమ్ డౌన్, వాటిని ఇంకా చేజ్ చేయడానికి అంటే ఆ బ్యారెన్స్ అన్నింటినీ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ లార్జ్ LHC అనేది సెన్స్ పార్టికల్ విజ్లింగ్ అరౌండ్ అండ్ అండర్ గ్రౌండ్ రింగ్ అట్ ఫినామినల్ స్పీడ్స్ అంటిల్ దే స్మాష్ ఇంటూ ఈచ్ అదర్. సో అది ఏం చేస్తుంది, ఆ బ్యారెన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ LHC అనేది విజ్లింగ్ అరౌండ్ అంటే చాలా ఫాస్ట్గా అండర్ గ్రౌండ్ రింగ్, భూమిలో 10 kilometers లోపల ఉంటుంది ఆ పైప్, సెర్న్ క్రియేట్ చేసిన పైప్, పార్టికల్ కొలైడర్.
వచ్చి స్మాష్ ఇంటూ ఈచ్ అదర్, ఒకటికొకటి ఆ పార్టికల్స్ గుద్దుకుంటాయి. దీస్ గివ్స్ సైంటిస్ట్ ఎ బ్రీఫ్ ఛాన్స్ టు మెజర్ హౌ ద మోర్ స్టేబుల్ ఎలిమెంట్స్ డికే. ఇలా చూడడం వల్ల సైంటిస్ట్కి ఒక ఐడియా వస్తుంది స్టేబుల్ ఎలిమెంట్స్ ఎలా డికే అవుతాయి. నెక్స్ట్ ఏంటి, ద న్యూలీ డిస్కవర్డ్ పార్టికల్ కంటెన్స్ 2 చామ్ క్వార్క్స్ అండ్ 1 డౌన్ క్వార్క్. అంటే ఈ పార్టికల్ ఈజ్ అగైన్ మేడప్ ఆఫ్ క్వార్క్స్ అని చెప్తున్నారు. అండ్ దీస్ ఆర్ సంథింగ్ మోర్ టెక్నికల్ విచ్ ఐ హోప్ యూ విల్ నాట్ రిమెంబర్, సో ఐఎమ్ నాట్ వేస్టింగ్ మచ్ టైమ్. ఓకే, 2017లో ద ఎల్హెచ్సి ఎక్స్పెరిమెంట్ అనౌన్స్డ్ దట్ ఇట్ హ్యాడ్ డిస్కవర్డ్ ఎ సిమిలర్ పార్టికల్ మేడ్ ఆఫ్ 2 చామ్డ్ క్వార్క్స్. సో ఐ డోంట్ థింక్ యూ విల్ రిమెంబర్ ఆల్ దిస్ థింగ్. అసలు లార్జ్ హెడ్రాన్ కొలిడర్ అంటే ఏంటో మనం చూసి ఇంకా విల్ ఫినిష్ ఆఫ్ దట్. ద లార్జ్ హెడ్రాన్ కొలిడర్ ఇస్ ఎ 27 కిలోమీటర్ లాంగ్ ప్రోటాన్ స్మాషింగ్ రింగ్. అందులో ఏం చేస్తారు, ఆ రింగ్లో, ఆ పైప్లో 27 కిలోమీటర్స్ లాంగ్ ఉన్న పైప్లో ప్రోటాన్స్ని గుద్దుకునేలా చేస్తారు. రన్నింగ్ 100 meters బిలో, 10 km కాదు, 100 meters బిలో ఫ్రాన్స్ అండ్ స్విట్జర్లాండ్. 100 meters బిలో తవ్వుతూ పోయారు. ఎట్లా, 27 kilometers తవ్వి అందులో పైప్ కన్స్ట్రక్షన్ చేశారు. ఫేమస్లీ ప్రూవ్డ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ హిగ్స్ బోసాన్ అనే పార్టికల్ని ఎగ్జిస్టెన్స్ చేసింది. ఇది మేము ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఫైండ్ అవుట్ చేసింది. ఓకే, దాన్ని గాడ్ పార్టికల్ అంటారు. అంటే ఈ హిగ్స్ బోసాన్ అనే పార్టికల్ కొలయడం వల్లనే మన యూనివర్స్ ఫామ్ అయింది అని చెప్తున్నారు. దేర్ ఆర్ మెనీ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ టు డిస్కస్ టుడే. ఐ థింక్ టుడే పేపర్ డిస్కషన్ 1 hour అయినా యాక్చువల్లీ అవ్వదు, ఎందుకంటే దేర్ ఆర్ మెనీ యూస్ఫుల్ థింగ్స్ విచ్ కేమ్ టుడే. ఈవెన్ ఇలా నేషనల్ సింబల్స్ కోసం, నేషనల్ ఫ్లాగ్స్ని ఎలా వాడాలని రూల్స్ ఉన్నాయా లేవా అని మొన్న హార్దిక్ పాండ్యా నేషనల్ ఫ్లాగ్ కప్పుకొని తన గర్ల్ ఫ్రెండ్తో రొమాన్స్ చేస్తున్నాడు. విచ్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ అది తెలీదు. సో మళ్ళీ వాటిని స్క్రూటనైజ్ చేయాలి. అసలు నేషనల్ సింబల్స్, నేషనల్ ఫ్లాగ్స్ ఏంటి, దాని గురించి తెలుసుకోవడం. అండ్ దెర్ ఆర్ మెనీ అదర్ ట్రాన్స్జెండర్ రైట్స్ ఏంటి, కొత్త బిల్లో ట్రాన్స్జెండర్స్ గురించి ఏమున్నాయి. యూ హ్యావ్ టు గో త్రూ ఆల్ దీస్ థింగ్స్ టుడే ఇఫ్ యూ హ్యావ్ టైమ్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ లెర్నింగ్ ఫ్రమ్ మై సైడ్. Have a happy festival, have a happy learning, enjoy, thank you, bye bye.